ఎస్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్న మైబొమ్మ నిర్వాహకుడు ఇమందిర్ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఐబొమ్మ ఉండదు, అందులో సినిమాలు రావు, వెబ్సైట్ కూడా క్లోజ్ చేశారు. దీంతో పోలీసులు, ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ పోలీసులకు ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది. ఆన్లైన్లో కొత్తగా ఐబొమ్మ 1 అనే వెబ్సైట్ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే మూవీ రూల్స్ గది డైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ 1 ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఐబొమ్మ మళ్ళీ రావడంతో సినిమా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఎస్, ఐబొమ్మలో సినిమాలు రావు, ఐబొమ్మ పని అయిపోయింది అనుకుంటున్న సందర్భంలో ఐబొమ్మ 1 రాజీవ్ సాన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఇది ప్రత్యక్షం అవుతోంది. ఇందులో ఏ మూవీ దగ్గరికి క్లిక్ చేస్తే ఆ మూవీ రూల్స్లోకి రీడైరెక్ట్ అవుతోంది. సో దీంతో సినిమా ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఏమిటి ఐబొమ్మ 1 అంటే? తను ఆల్రెడీ కస్టడీలో ఉన్నా కూడా ఏమైనా ఆపరేట్ చేయగలుగుతున్నాడా? తనకేమైనా టీం తోటి ఏం జరుగుతోంది అసలు? ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ తో పూర్తిగా పైరసీని హరికట్టామంటూ కూడా కొంత పోలీసులు ఊపిరి పీల్చుకున్న నేపథ్యంలో ఐబొమ్మ 1 రావడంతో ఒక్కసారిగా పోలీసులు పూర్తిగా కలవరం రేపుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కోట్లాది రూపాయలు పెట్టి సినిమా రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆ సినిమా వెంటనే ఐబొమ్మలో ప్రత్యక్ష కావడము, దీనికి సంబంధించి కూడా సినిమా లోకం కూడా చాలా రోజుల నుంచి కూడా దీనిపైన పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తుంది. అయితే ఇటీవలే ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో ఐబొమ్మకు సంబంధించి కావచ్చు, బొప్పన్ టీవీకి సంబంధించి కావచ్చు, వీటిని కూడా ఆ వెబ్సైట్లను పూర్తిగా ఇందులో నుంచి కూడా సీజ్ చేశారు. అంతేకాకుండా అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ఐబొమ్మ 1 ఒక్కసారిగా మళ్ళీ తెరపైకి వచ్చింది. తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఐబొమ్మ 1 లో పూర్తిగా సినిమాలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఏ సినిమా అయినా సరే పూర్తిగా దీనికి సంబంధించి క్లిక్ చేస్తే ఆ సినిమా సంబంధించి చూస్తే మాత్రము మూవీ రూల్స్ కి రీడైరెక్ట్ గా ఐబొమ్మ ఎకో సిస్టమ్ లోని 65 మిర్రర్ వెబ్సైట్లు కూడా అందులో అందుబాటులోకి ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ఐబొమ్మ 1 మరోసారి స్క్రీన్ పైకి రావడంతో పోలీసులు కూడా గందరగోళ వాతావరణం కూడా ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఐబొమ్మ సంబంధించిన నేపథ్యంలో పోలీసులు చాలా కాలం దీనిపైన ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడానికి చాలా కాలం నుంచి కూడా వేచి చూసిన నేపథ్యంలో ఇమ్మడి రవి అరెస్ట్ తో ఒక సినిమా పైరసీకి సంబంధించి కొంత అరికట్టామని చెప్పి కూడా పోలీసులు అనుకున్న నేపథ్యంలో ఒకసారిగా ఐబొమ్మ 1 మరోసారి తెరపైకి రావడంతో దీని వెనక ఎవరున్నారనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ ఇమ్మడి రవిని ఈ రోజు సెంచర్ జైలు నుంచి కూడా 5 రోజుల కస్టడీ నేపథ్యంలో పోలీసులు కస్టడీ తీసుకొని ఉన్నారు. దాని తర్వాత అతన్ని విచారించనున్నారు. అయితే విచారణలో మాత్రము ఐబొమ్మ 1 కి సంబంధించిన నేపథ్యంలో కూడా విచారణ కొనసాగించే అవకాశం ఉంది. దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపైన పూర్తిగా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే ఐబొమ్మతోనే ఇప్పటికే పైరసీకి సంబంధించి కోట్లాది రూపాయలు సంపాదించిన ఇమ్మడి రవి సంబంధించి ఐబొమ్మ 1 దీన్ని ఎవరు మళ్ళీ అప్లోడ్ చేశారు అనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. దాదాపు సేమ్ ఐబొమ్మ తరహాలోనే ఐబొమ్మ 1 కూడా పూర్తిగా దీనికి సంబంధించి తెరపైకి తీసుకురావడము, దీంతో కొంత ప్రజలు మాత్రము సినిమాకు సంబంధించిన ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నా, కానీ దీనిపైన మాత్రం పైరసీ కాబట్టి దీన్ని ఉపేక్షించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లోనైనా హరికడతామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్నారు పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే ఐబొమ్మ 1 దీనిపైన కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.